నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో చాలామంది డెస్క్టాప్స్ అలాగే ల్యాప్టాప్స్ వాడుతూ ఉంటారుగా, అట్లాంటి వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. చాలామంది ఏంటంటే డెస్క్టాప్స్ అలాగే ల్యాప్టాప్స్ వాడతారు. ఆ ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్లో మైక్రోసాఫ్ట్ సంబంధించిన విండోస్ 7 కానీ 8 కానీ 10 కానీ 11 కానీ ఇట్లా వాడుతూ ఉంటారు కదా. అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి, ఎండ్ ఆఫ్ సపోర్ట్ ఫర్ విండోస్ 10 8.1 7 ఇవి ఇంతకుముందే అప్డేట్స్ అనేవి ఆపేశారు. ఈ 7.7 ఈ 8కి అలాగే 7కి ఆపేశారు. బట్ ఇప్పుడు మనకి విండోస్ 10కి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. వీళ్ళు సపోర్ట్ ఫర్ విండోస్ 10 విల్ ఎండ్ ఇన్ అక్టోబర్ 2025. అంటే మనకి ఈ 14వ తారీఖు నుంచి, ఓకేనా, 14 అక్టోబర్ 2025 నుంచి వీళ్ళు ఫ్రీ సాఫ్ట్వేర్స్ అంటే మన విండోస్ 10కి రావాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా ఆపేస్తామని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఇందులో మనకి టెక్నికల్గా అసిస్టెన్స్ చేయడం కానివ్వండి, ఏదైనా సపోర్ట్ చేయడం కానివ్వండి, అట్లాగే విండోస్ సంబంధించిన అప్డేట్స్ రావు, సెక్యూరిటీ ఫిక్చర్స్ ఇంకా రావు. ఓకేనా. ఇట్లాంటివన్నీ కూడా ఆపేస్తారనమాట. మెయిన్లీ ఏంటంటే సెక్యూరిటీ ఫీచర్స్ అనమాట. ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే ఏదైనా కొత్త మాల్వేర్ కానీ అంటే కొత్తగా ఏదైనా వైరస్ వస్తే కనుక వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకి మైక్రోసాఫ్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ యొక్క ఓఎస్ని అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ఫైర్ వాల్ని దూరం చేస్తూ ఉంటారు అనమాట. మన పీసీలోకి వైరస్ అనేది అటాక్ కాకుండా కొత్త అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. ఇక నుంచి అట్లాంటి అప్డేట్స్ రావు, అలాగే టెక్నికల్ అసిస్టెన్స్ కూడా ఉండదు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఇక నుంచి మనం ఈ 14 అక్టోబర్ 2025 తర్వాత మనం విండోస్ 10 వాడితే కనుక మన పీసీ అనేది మన డెస్క్టాప్ కానివ్వండి లేకపోతే మన ల్యాప్టాప్ కానీ ప్రమాదంలో ఉన్నట్లే. ఓకేనా. ఈ విషయాన్ని గమనించండి. చాలామందికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక నుంచి మీరు విండోస్ 10 అయితే యూజ్ చేయొద్దు. వీళ్ళు సింపుల్గా విండోస్ 11కి అప్గ్రేడ్ అయిపోమంటున్నారు అనమాట. ఓకేనా, మారిపోమంటున్నారు. ఇందులోనే మీకు ఏంటంటే రకరకాల ఫీచర్స్ కానివ్వండి, ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే వాటిని ఫిక్స్ చేయడానికి కొత్త అప్డేట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇక నుంచి విండోస్ 11 మాత్రమే రన్ అవుతుంది. వాటిలోనే మీకు అనేక రకాల ఫీచర్స్ వస్తాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక ముక్కలో విండోస్ 10కి ఆపేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకు పనిచేస్తాయి. ఇన్ కేసు మీరు చాలామంది వాడుతూ ఉంటారు కదా, వాడుతున్న వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అదైతే పనిచేస్తుంది అనమాట. యువర్ పీసీ విల్ స్టిల్ వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే పనిచేస్తుంది, బట్ ఏమో మీకు అప్డేట్స్ అనేవి రావు. అప్డేట్స్ రాకపోతే మనం చాలా ప్రమాదంలో ఉన్నట్లే. మన పీసీ అనేది ఈజీగా హ్యాక్ అయిపోద్ది. ఓకేనా. ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద ఇవ్వబడింది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి అడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the